నా పేరు రాము. నేను పూణే నుంచి వస్తాను. గత 10 ఇయర్స్ నుంచి నేను పూణేలో వర్క్ చేస్తున్నాను. ఎవ్రీ వీక్ వస్తాను. ఎప్పుడైనా ఏదైనా ఆడిట్స్ ఉన్నప్పుడు కానీ, ఇంకా ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు కానీ మిస్ అవుతాను. మోస్ట్లీ నేను ఎవ్రీ వీక్ వస్తాను. అయితే ఈ మధ్య నేను ఇట్లా వస్తున్నప్పుడు అయ్యగారితో చాలాసార్లు ప్రేయర్ చేయించుకున్నాను. నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, అట్లాగే జాబ్ గురించి కూడా నేను ఇటు షిఫ్ట్ అవ్వాలని ఉందయ్యా, నేను ఆల్రెడీ 10 ఇయర్స్ చేశాను అని నేను అయ్యగారితో కూడా ప్రేయర్ చేయించుకున్నాను. ఇంకా మొన్న ప్రేయర్ చర్చికి వచ్చేసి ఆ రోజు చాలా బాధపడుతూ, అయ్యా నేను ఇంకా మళ్ళీ ఇంత జర్నీ చేస్తున్నాను, నాకు ఇంకా వల్ల అవ్వట్లేదు, నాకు ఇక్కడ జాబ్ కావాలి అని అడిగాను. ఆ రోజు అయ్యగారితో కూడా ప్రేయర్ చేయించుకున్నాను. ఇంకా అట్లాను ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉన్నాను. ఇమ్మీడియట్గా ఆ రోజు ఫోన్ వచ్చింది, ఇట్లా ఇంటర్వ్యూ ఉంది, ఇమ్మీడియట్గా రాగలరా అని. సరే వస్తాను అని చెప్పాను. వచ్చిన తర్వాత ఆ రోజే ఫస్ట్ రౌండ్ అయింది, సెకండ్ రౌండ్ అయింది. మళ్ళీ ఇంకొక కంపెనీ మెయిన్ హెడ్ ఉంది, ఆ హెడ్ కూడా అప్పటికప్పుడు ఆ రోజు ఆయన కూడా ఫ్లైట్ జర్నీలో ఉన్నాడు. 1 అవర్ జర్నీ అంటే ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఇంకా 1 అవర్ జర్నీలోనే ఆయన కూడా వాట్సాప్ త్రూ ఇంటర్వ్యూ చేశాడు. ఆ రోజే నాకు జాబ్ కన్ఫర్మ్ అయింది. కాకపోతే నేను డిప్యూటీ జనరల్ మేనేజర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అది వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ చెప్దామని. ఇంకా కొన్ని అంటే కంపెనీ క్రైటీరియాస్ వల్ల నాకు ఓన్లీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఇచ్చారు. కానీ ఎప్పటి నుంచో నేను ఎదురు చూస్తున్నాను ఇక్కడికి రావాలని, కంటిన్యూస్గా ఇక్కడికి వచ్చి నేను దేవుని పరిచర్యలో కూడా పాల్గొనాలని. నాకు దేవుడు జాబ్ ఇచ్చాడు అయ్యగారు ప్రార్థన వల్ల. అదేవిధంగా ఇంకా చిన్న చిన్న మేళ్ళు ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే, కానీ ఈ 2 కనీసం చేసిన గొప్ప మేళ్ళు ఒకటన్నా చెప్పాలని చెప్పి ఇంకా నేను ఈరోజు మళ్ళీ అది కంపల్సరీ. ఇంకా నా జీవితంలో ఎన్నో మేలు, ప్రతిరోజు ఏదో మేలు జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు దేవుని తలుసుకుంటూ ఉంటాం. చిన్న చిన్న విషయాలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతాయి, సమయం లేదు. కాబట్టి నాకు ఈ సంవత్సరంలో జరిగిన గొప్ప మేలు గురించి చెప్పాలని ఆశపడ్డాను. దేవునికి వందనాలు.